సో హాయ్ ఫ్రెండ్స్, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ సిఎస్ఎస్లో ఉన్న ఈ గ్రూప్ సెలెక్టర్ ఎందుకు యూజ్ చేస్తారో మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ మీరు ఈ క్యాప్షన్ కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ర్యాపింగ్ కామన్ ప్రాపర్టీస్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ అని రాశాము ఇక్కడ. సో అంటే ఈ గ్రూప్ సెలెక్టర్లో ఒక పర్టికులర్ వెబ్ పేజ్లో ఉన్న పారాగ్రాఫ్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, ఇన్పుట్ టైప్స్ అవ్వచ్చు, లేదంటే ఒక ఎంబెడెడ్ వీడియో ఎలిమెంట్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఇవ్వాలి. లైక్ అది బార్డర్ అవ్వచ్చు, ఫాంట్ కలర్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా మనం గ్రూపింగ్ సెలెక్ట్స్ ద్వారా చేయొచ్చు. ఇంకా మీరు లైక్ ఇన్ డిజైన్ లేదంటే ఇంకేదైనా క్వార్క్ ఎక్స్ప్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉండుంటట్లయితే మనకి మాస్టర్ పేజెస్ అని ఉంటాయి. సో మాస్టర్ పేజెస్ బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఒక క్యాటలాగ్ చేసేటప్పుడు క్యాటలాగ్లో ఉన్న అన్ని పేజెస్లో కామన్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే పేజ్ నంబరింగ్, లైక్ ఆ యొక్క బుక్ యొక్క ఆథరు, ఆ బుక్ యొక్క చాప్టరు, లేదంటే వీటన్నిటిని మాస్టర్స్లో ఇన్సర్ట్ చేయడం వల్ల ఆ మాస్టర్ పేజెస్ మిగతా పేజెస్కి అప్లై చేసినప్పుడు ఆ పేజెస్లో ఆ ప్రాపర్టీస్ కనబడతాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ కోడ్ చూసినట్లయితే ప్రజెంట్ దీంట్లో ఏం లేదు. ఒక్కసారి మీరు రిఫ్రెష్ చేస్తే ఇది పేజ్ ఏం లేదు. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బాడీలో H1 గ్రూప్ సెలెక్టర్ డెమో. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తాను. సేవ్, ఇక్కడ రిఫ్రెష్, ఇది గ్రూప్ సెలెక్టర్ డెమో అని వచ్చింది. ఓకే, అలాగే మిగతా ట్యాగ్స్ కూడా నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో దట్ ఇట్ టేక్స్ కొంత టైం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని సెలెక్టర్స్ ఉన్నాయి ఇవి. ఓకే, ఇవి సిఎస్ఎస్లో గ్రూప్ సెలెక్టర్ డెమో, దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్, అలాగే లిస్ట్ ఐటమ్, ఒక బటన్ ఉంది, అలాగే ఒక డివ్, దాని లోపల హెడ్లైన్, ఆ డివ్లో మళ్ళీ ఒక పారాగ్రాఫ్, మళ్ళీ ఒక ప్రీ ఫార్మాటింగ్ టెక్స్ట్, ఒక సింపుల్ హైపర్ లింక్స్, క్లిక్ హియర్ టు సబ్స్క్రైబ్. ఇది మనకు బేసిక్ మార్కప్ ఇది. ఓకే, సో ఇలాంటి మార్కప్స్ మనం క్రియేట్ చేయాలన్నప్పుడు మీకు HTML కొంచెం ఫౌండేషన్ స్కిల్స్ ఉండాలి. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ బేసిక్ మార్కప్ అర్థం కాలేదు అంటే ఈ కోడ్, సో మీరు ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసిన HTML ట్యుటోరియల్స్ ఒక్కసారి చూడండి. H1 పారాగ్రాఫ్, LI అంటే ఏంటి, ఇన్పుట్ ఏంటి, డివ్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను స్టైల్లో H1 కలర్, సమ్ కలర్ ఇది పెట్టాను. ఇప్పుడు నేను H1 అంటే మన వెబ్ పేజ్లో ఉన్న అన్ని H1s ఆ కలర్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఓన్లీ ఈ H1 చేంజ్ అవ్వాలి, ఇది చేంజ్ కాకూడదు అనుకున్నప్పుడు మాత్రం మీరు ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కానీ చూసినట్లయితే ఆ ప్రీవియస్ వీడియోలో మనం కాంపౌండ్ సెలెక్టర్స్ గురించి చూసాం. ఓకే, సో అది ఇంకా బెటర్ ట్యూటోరియల్. ఇది గ్రూప్ అన్నమాట. ఓకే, గ్రూప్కి కాంపౌండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్ కేస్ మీకు కాంపౌండ్ తెలియకపోతే ప్రీవియస్ వీడియో ఒక్కసారి చూడండి, సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ నాకు H1తో పాటు పారాగ్రాఫ్ కూడా కావాలి. కామా అనేది గ్రూప్ సెలెక్టర్లో సపరేటెడ్ ఎలిమెంట్ అనమాట. అంటే H1కి పారాగ్రాఫ్కి రెండింటికి కావాలి. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ Ctrl+S, ఇక్కడికి వచ్చి F5 రిఫ్రెష్. ఈవెన్ ఈ రెండు పారాగ్రాఫ్స్ కూడా అప్డేట్ అయిపోయినాయి. దీంతోపాటు నాకు LI అనే ఎలిమెంట్ ఇచ్చాను, LI కూడా అప్లై అవుతుంది. ఇది LI కూడా అప్లై అయిపోయింది. అలాగే ప్రీ అనే ఒక ట్యాగ్ ఉంది, దానికి కూడా ప్రీ అయిపోయింది. తర్వాత కామా ఏ కూడా అయిపోయింది. ఓకే, అలాగే ఇన్పుట్ అంటే బటన్ ఉంది కదా, బటన్ కూడా అయిపోయింది. ఇన్ కేస్ మీకు కామన్గా ఈ యొక్క ఫాంట్ని నేను కాపీ చేస్తాను, ఆ ఫాంట్ కూడా అన్నిటికీ కామన్గా పెడతాను. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫాంట్ ఫ్యామిలీ పేస్ట్. ఓకే, ఇన్ కేస్ మార్జిన్ 5 pixel, యాడింగ్ 5 pixel. నేను రిఫ్రెష్ కొట్టానంటే ఇలా వస్తుంది. ఓకే, సో చూడండి, అన్నిటికీ కామన్గా మనకి ఎలిమెంట్స్ అప్లై కావాలి అన్నప్పుడు ఈ సెలెక్టర్ అనేది ఒక బెస్ట్ సెలెక్టర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్లో ఉన్న ఈ గ్రూప్ సెలెక్టర్. ఇన్ కేస్ మీకు అర్థం కాకలేదు అనుకుంటే మీరు మళ్ళీ ప్రీవియస్ HTML ట్యూటోరియల్స్ ఒక్కసారి చూడండి, ఎందుకంటే దీంట్లో కొంత బేసిక్ మార్కప్ ఉంది కాబట్టి. ఓకే,